జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో తెలుగు జవాన్ వీరమరణం పొందారు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ జమ్మూ కాశ్మీర్లోని లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద విధులు నిర్వర్తిస్తున్న తెలుగు జవాన్ మురళీనాయక్ అమరుడయ్యాడు. మురళీనాయక్ స్వస్థలం సత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలోని గడ్డంతాండా పంచాయతీ కల్లితాండా గ్రామం. మురళీనాయక్ మరణ వార్తతో ఆయన కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒక్కగానొక్క బిడ్డ ఇక లేడనే వార్త విని వీరజవాన్ కన్నతల్లి కన్నీరు మున్నీరయ్యారు. కల్లితాండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నవంబర్ 8న అగ్నివీర్ జవాన్గా సైన్యంలో చేరిన మురళీనాయక్ 2 రోజుల క్రితం వరకు నాసిక్లో విధులు నిర్వర్తించారు. భారత్ పాక్ ఉద్రిక్తల నేపథ్యంలో ఆర్మీ అధికారులు ఆయన్ను నాసిక్ నుంచి జమ్మూ కాశ్మీర్కు పిలిపించారు. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున చొరబాటుదారుల కాల్పుల్లో మురళీనాయక్ మరణించారు. ఈ విషయాన్ని ఇండియన్ ఆర్మీ మురళీ కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చింది. జరిగిన విషయం తెలుసుకొని అతని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. తన కుమారుడు చనిపోయే ముందు పాకిస్తాన్ శత్రువులు దేశంలోకి అడుగుపెట్టకుండా అడ్డుకొని వీరమరణం పొందాడని మురళీనాయక్ తండ్రి శ్రీరామ్ నాయక్ తెలిపారు. మురళీనాయక్ ప్రాణాలు కోల్పోవడంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మురళీనాయక్ తల్లిదండ్రులు జ్యోతిబాయ్, శ్రీరామ్ నాయకులతో ఫోన్లో మాట్లాడి వారిని పరామర్శించారు. మాతృభూమి కోసం ప్రాణాలు అర్పించిన మురళీ త్యాగాన్ని దేశమంతా గుర్తుపెట్టుకుంటుందని ముఖ్యమంత్రి అన్నారు. 25 ఏళ్ల వయసులోనే దేశం కోసం అమరుడైన మురళీ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. వీరజవాన్ మురళీ తల్లిదండ్రులు ఆవేదన తీర్చలేనిది, అయినా ధైర్యంగా ఉండాలని ముఖ్యమంత్రి వారిని కోరారు. మంత్రి సవిత కల్లితండాకు వెళ్లి తల్లిదండ్రులను ఓదార్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున 5 లక్షల చెక్కును మురళీనాయక్ తల్లిదండ్రులకు ఆమె అందజేశారు. మురళీనాయక్ వీరమరణాన్ని జాతి మర్చిపోదన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో శత్రుమూకలతో పోరాడి వీరమరణం పొందిన భారత జవాన్ శ్రీ మురళీనాయక్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్టు ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా మురళీనాయక్ కుటుంబానికి భరోసా ఇస్తుందని చెప్పారు. చనిపోతే దేశం కోసం చనిపోతానని, చనిపోయాక తన మృతదేహం మీద జాతీయ జెండా ఉండాలని మురళీనాయక్ తరచూ చెప్తూ ఉండేవాడని అతని మేనమామ తెలిపారు. తన మేనల్లుడు దేశం కోసం పోరాడి వీరమరణం పొందినందుకు గర్వపడుతున్నట్లు చెప్పారు. తన 2 కొడుకులను కూడా దేశం కోసం పోరాటానికి పంపిస్తానన్నారు.